రాయలసీమకు జలద్రోహంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి మోగించింది. రైతులతో కలిసి పోతిరెడ్డిపాడును సందర్శించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీమకు నీటిని సరఫరా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్తామని నేతలు బైఠాయించారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే శ్రీశైల జలాశయానికి 875.90 నీటి మట్టం చేరుకున్నప్పటికీ కానీ రైతుల కోసం, రాయలసీమ ప్రాంత వాసుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులను, రైతులను పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటంటారు, ఈ యొక్క రైతుల కోసం మీరు పోరాటం కొనసాగిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటారు? ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. ఈరోజు శ్రీశైలం డ్యాంలో 179 టీఎంసీలు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. చేతగాక ఈరోజు మమ్మల్ని డ్యామ్ను పరిశీలించడం కోసం, ఈరోజు పోతిరెడ్డిపాడు సందర్శించడం కోసం మేమందరం రాయలసీమ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, అందరూ ఇన్ఛార్జీలు కానీ అందరం కలిసి అక్కడికి వెళ్తూ ఉంటే దుర్మార్గంగా ఈరోజు ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని ముందుకు పోనీయకుండా చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేత కాకుండా రైతులుగా ఎన్నో రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. రేపు మా నియోజకవర్గంలో, శ్రీశైలం నియోజకవర్గంలో 1వ తారీఖున 400 నుంచి 500 ట్రాక్టర్లతో ముట్టడించబోతూ ఉన్నాం. వెలుగోడు రిజర్వాయర్ను నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు పోతిరెడ్డిపాడుకి మనకి న్యాయపరంగా 854 అడుగుల దగ్గర మనం తీసుకోవాల్సిన నీళ్లు మనం తీసుకోవాలి. ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మన కృష్ణా నది ఇక్కడ ఉంది, అవతల పక్క తెలంగాణ ఉంది. తెలంగాణ కల్వకుర్తిలోను, తెలంగాణ పాలమూరు రంగారెడ్డిలోను వాళ్ళు చక్కగా వాళ్ళకి ఏ న్యాయపరంగా ఎంత తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటున్నారు. అవతల వాళ్ళవన్నీ కూడాను సస్యశ్యామలంగా ఉన్నాయి. నిన్న వెళ్ళి చూపించిన దానికి కొంచెం కల్వకుర్తి ఎంత నీళ్లు పారుతున్నాయో 8000 క్యూసెక్కులు. ఇక్కడ చూసినట్టయితే కల్వకుర్తి మీ కింద ఉన్న వ్యవసాయ భూములంతా వరి పండింది. ఎంత గ్రీన్గా ఉంది చూడండి, ఎంత పుష్కలంగా ఉంది. మన సైడ్ ఈ పక్క రండి, కుడి పక్క ఉన్నది అంతా నందికొట్కూరు కింద, నంద్యాల జిల్లా, కడప, కర్నూలు అండ్ మన చిత్తూరు, అనంతపురం ఉన్నాయి. ఏముంది, మొత్తం బీడు బారిపోయినాయి. మొత్తం పైన మేము అడిగేది ఒకటే, మాకు పెద్ద రాకెట్ సైన్స్ ఏమొద్దు ఇందులో. 845, 854కి మనం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవాలి. అది తెలుగంగా పోవాలి, ఎస్ఆర్బీసీ పోవాలి, కేసీ కెనాల్కి పోవాలి. ఎందుకు నీళ్లు వదలట్లేదు? ఇప్పుడు కూడా ఈరోజు 875 అడుగులు ఉంది, దగ్గర 169 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. మనం ఎందుకు తీసుకోవడం లేదు? తెలంగాణ ఎందుకు తీసుకుంటుంది? రైతుల్లో చైతన్యం తీసుకొని ఇంతకంటే ఉధృతంగా చేస్తాము. దాంట్లో ఎన్నికపోయే ప్రసక్తే లేదు. 800 ఇప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర 840 అడుగులు పైనంటే నీళ్లు వచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమంటే, తెలంగాణ వాళ్ళు లిఫ్ట్తో మొత్తం నీళ్ళు అన్నీ తీసుకుంటేనే కూడా కనీసం మన ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫుల్ కెపాసిటీ నీళ్లు వదిలిపెట్టకుండా కేవలం 8000, 9000 క్యూసెక్కులు వదిలిపెట్టడం వల్ల దానివల్ల మొత్తం నష్టపోయేది మనమే. ఇప్పుడు మనకు ఆడ కూడా ఒక 25,000, 30,000 ఇస్తే మొత్తం అన్నీ కూడా ఈ అవుకు రిజర్వాయర్తో పాటు గోర్కల్ నుంచి మైలవరం ఇవన్నీ కూడా దాంతోపాటు ఎస్ఆర్బీసీకి కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం, ఆ నీళ్ళు ఇవ్వచ్చు. అది ఇస్తే మొత్తం మేము అంతా కూడా ఈరోజు అధికారులను అందరినీ కూడా కోరేది ఏమంటే, మీరు ఒక 10 రోజులు ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇవ్వండి. ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానీ, పశువులకు కానీ, త్రాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది అంటే ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళేదో మాటలు కుంటి సాగులు చెప్పి మొత్తం మోసం చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఈ రాయలసీమ ప్రాంత రైతులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మొత్తం శ్రీశైలంలో నీళ్లు ఉండేంత వరకే రాయలసీమ నీళ్లు మనం వాడుకోగలం తప్ప, పొరపాటున శ్రీశైలంలో నీళ్లు లేకపోతే మాత్రం వాడుకోలేమనేది ప్రతి ఒక్క ఈ రాయలసీమ ప్రాంత రైతులందరూ తెలుసుకోవాలి. అసలుకి పోతిరెడ్డిపాడు దగ్గరికి పోకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, రైతుల్ని అడ్డుకోవడంతోనే చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ సత్యదూరమైన మాటలు, అబద్ధాలని కూడా అర్థమవుతా ఉంది. ఈ రోజున పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండా నీళ్లు కిందికి వస్తేనే కింద రిజర్వాయర్లు నిండి ఉంటాయి. నెల్లూరు వరకు కూడా గోరకల్లు కానీ, అవుకు కానీ అట్లా కిందికి పోయేనట్టు. కానీ ఒకవైపున రోజుకి 4 టీఎంసీల నీళ్లు కరెంటుకు పోతూ ఉన్నాయి. అక్కడ ఎత్తిపోతులు ఎత్తి పెడతా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. కనీసం రైతుల పట్ల కనీసం జాలి పడే వాళ్ళు కూడా లేరు ఈ ప్రభుత్వంలో.
చంద్రబాబు నాయుడు ఏమో ఆఖరికి మనకు మాట చెప్తారు, మాట రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ గారు రండి ఇక్కడికి వచ్చి కూర్చోండి, చూడండి నీళ్లు ఈ రోజున ఇచ్చే అవకాశం ఉంది. 850 అడుగుల తర్వాత పూర్తి కెపాసిటీ నీళ్లు కిందికి పోతాయి. మీరు కావాలనే మమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా మీద కక్షగా ఉన్నారు. రైతులను గమనించమని కోరుతా ఉన్నా. ఏమి తప్పు చేశాం మనం, లేకుంటే ఏంటి మన బాధ, మన కష్టాన్ని గమనించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం. అడిగాం, పోలీసులతో మాట్లాడితే పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి మాకు, మేము మిమ్మల్ని పంపకపోయినా ఏం మునిగేది ఏమో, ఎట్లా పోవాలో మాకు కూడా తెలుసు, అక్కడికి పోయే రోజున పోతాం. కానీ ఒక వాస్తవాన్ని మాత్రం గమనించాలి. ఈ రోజున 8-9 వేల టీఎంసీలు నీళ్ళు ఇచ్చి ఎవరి కోసం ఇస్తా ఉన్నారో మాకు అర్థం కాని పరిస్థితి. తాగడానికి కూడా నీళ్ళు లేని కాలం వస్తుంది. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలు ఎండిపోయే కాలం వచ్చింది. ఇంకా నెల్లూరు జిల్లా వాళ్ళు ఇప్పటికే భయపడుతున్నారు ఆఖరి. కానీ ఈ గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు కక్షగా చూస్తున్నాడని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, మమ్మల్ని చూపించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 40,000 క్యూసెక్లకు మార్చింది రాజశేఖర రెడ్డి గారి అనుయాయులు తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాదు. అప్పుడు ఆయన విజయవాడలో ధర్నా చేయించాడు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా, అట్లే కోర్టు కేసులు వేయించాడు. కనుక అదే చెడ్డ బుద్ధి, అదే దుర్మార్గమైన ఆలోచన ఇప్పటికీ బాబు గారికి ఉందని స్పష్టమవుతా ఉంది. ఏం పోతుంది, డ్యామ్ దాకా పోయి ఎన్ని నీళ్ళు పోతున్నాయి అక్కడ చూస్తాం, నీళ్ళు ఇమ్మ అడుగుతాం, నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తాం, ప్రభుత్వానికి విన్నవిస్తాం గట్టిగా. దానికే ఈ విధంగా ఆపడం, రోడ్డు మీద కూర్చోవడం మాకేం ఇబ్బంది ఏం లేదు. ఈ మట్టిలో కూర్చోవడం కూడా మాకు, మట్టిని నమ్ముకొని బతికే వాళ్ళం రాయలసీమ వాళ్ళం, నీళ్ళని నమ్ముకొని బతికే రాయలసీమ వాళ్ళం. కనుక మా నీళ్ళు మాకు ఖచ్చితంగా ఇవ్వాలా. మా నికర జలాలు కూడా, అష్యూర్డ్ వాటర్ కూడా మాకు రాని పరిస్థితుంది. అసలు హంద్రి నీవా అయితే దాదాపు చెప్పిన మాటకి చేసే పని దూరంగా ఉంది. కనుక శ్రీశైలంలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు రాయలసీమ ప్రాంతంలో రిజర్వాయర్లు కానీ పంట పొలాలకు కానీ నీళ్లు రావు. దీన్ని రైతులంతా గమనించాలా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ విషయం గమనించాలా. ఎంతసేపు మీ వాళ్ళకు వంగి నమస్తే పెట్టి భయపడతా ఉంటారు ఎందుకు? రాయలసీమ కోసం నిలబడాల్సిన కాలం వచ్చింది, నిలబడండి. తక్షణం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండా పూర్తి సామర్థ్యంతో 40,000 క్యూసెక్కులకు పైగా నీళ్లు కిందికి వదలాలి. శ్రీశైలంలో నిండా నీళ్లుంటే కింద ఖాళీలు ఉన్నాయి. కనుక చంద్రబాబు నాయుడు గారు మీ నిజ స్వరూపాన్ని మీరు బయట పెట్టుకుంటా ఉన్నారు. రాయలసీమ ప్రజలు ఏం చేయాలో ఆలోచించుకుంటారని తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన రాయలసీమలో ఉన్న ప్రజల కోసం, గ్రేటర్ రాయలసీమ ప్రయోజనాల కోసం ఎంత దూరమైన పోరాటాలు చేస్తుందని తెలియజేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రైతు వ్యతిరేక విధానాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు శ్రీశైలం డ్యామ్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లకు 854 అడుగుల ఎత్తుకు నీళ్లు రాగానే విడుదల చేయాల్సినటువంటి నీటిని విడుదల చేయకపోవడము ఒకవైపు, మరొక వైపు తుంగభద్ర డ్యామ్ పూర్తిగా నిండి ఉన్నా కూడా రాయదుర్గము అనంతపురం జిల్లా ప్రాంత రైతులకు నీటి విడుదల చేయకపోవడం మరోవైపు. అక్కడ తుంగభద్ర డ్యామ్ నుంచి కర్ణాటక రైతులకు నీళ్లు విడుదల చేస్తూ ఉన్నారు, ఇక్కడ శ్రీశైలం డ్యామ్ నుంచి తెలంగాణ రైతులకు నీళ్లు విడుదల చేస్తూ ఉన్నారు, దిగువకు నాగార్జున సాగర్ డ్యామ్కు కోస్తా ప్రాంత రైతులకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఎటు చూసినా కూడా టీబీ డ్యామ్ నుంచి కానీ శ్రీశైలం డ్యామ్ నుంచి కానీ రాయలసీమ ప్రాంతానికి మాత్రం నీళ్లు విడుదల చేయడం లేదు. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో రాయలసీమ రైతుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. వీరు ఎంతసేపు కూడా రాయలసీమలో ప్రాజెక్టులను కేవలం నిధులు పారించేదానికి, దోపిడీకి మాత్రమే ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ రైతుకు అన్యాయం జరుగుతూ ఉంది. జగన్ గారి హయాంలో 90 టీఎంసీల నిల్వ వచ్చిన తర్వాత దాదాపుగా 2 పంటలకు నీళ్లు విడుదల చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాల్లో. ఈరోజు 175 టీఎంసీలు ఉన్నాయి శ్రీశైలం డ్యాంలో, అయినా కూడా ఎందుకు నీళ్లు విడుదల చేయడం లేదు? మరి ఇప్పటికే పంటలు వేసుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంది? కనీసం ఒక్క పంటకైనా నీళ్ళు ఇవ్వమని న్యాయంగా అడుగుతున్నటువంటి కోరికను కూడా పట్టించుకోకుండా కనీసం ఆ ప్రాజెక్టు సందర్శన, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సందర్శన కూడా వెళ్ళనీయకుండా అడ్డుకునేటువంటి దమన వైఖరిని ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్ గారికి కానీ రాయలసీమ ప్రాంత రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం ఏంటంటే ఇదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లను 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో రాజశేఖర రెడ్డి గారు పెంచితే జగన్ గారు దాన్ని 80,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పెంచాలని తలపెట్టడం మనం అందరం కూడా చూసాం. మరి ఆ విధంగా కెనాల్స్ వైడన్ చేసి లైనింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది ఒక పనికిమాలిన ప్రాజెక్ట్ అని ఆయన మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడిస్తూ ఉన్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తిగా ఆపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సభలో ఇచ్చినటువంటి ప్రసంగం. సో ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వము
రాయలసీమ రైతులకు వ్యతిరేకంగా రాయలసీమ రైతులకు ద్రోహం చేస్తున్నటువంటి వ్యవహారము ఈరోజు బట్టబయలు అవుతా ఉంది. రాబోయే రోజుల్లో రైతులు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎలినినో అంటా ఉన్నారు, సాకులు వెతుక్కుంటా ఉన్నారు, కరువు ఉంది. కానీ సిగ్గుండక్కర్ల చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటి వరకు కూడా రైతు భరోసాలో గత సంవత్సరానికి సంబంధించి స్టేట్ కాంపోనెంట్ 14,000 బాకీ ఉన్నారు, రైతులకు ఇవ్వలే. ఈ సంవత్సరానికి సంబంధించి 5,000 ఇచ్చున్నారు. అంటే దాదాపుగా 23,000 రూపాయలు ఇప్పటికీ రాష్ట్ర రైతాంగానికి, దాదాపు 53 లక్షల మంది రైతాంగానికి ఒక్కొక్క రైతుకు 23,000 రూపాయలు బాకీ ఉన్నారు. 2 సంవత్సరాలుగా కూడా బీమా డబ్బులు లేవు. అసలు బీమాకు సౌకర్యం అనేది ఈ ప్రభుత్వంలో కల్పించేటువంటి పరిస్థితే లేదు. పోనీ 0 వడ్డీ రాయితీ ఇస్తా ఉన్నారా, అది కూడా ఇవ్వట్లే. పోనీ ప్రీమియం గత ప్రభుత్వంలో జగన్ గారు కడతా ఉన్నారు, ఇప్పుడు అది కూడా లేదు. ఆ ప్రీమియం కూడా రైతులు కట్టుకునేటువంటి పరిస్థితి. అంటే మొత్తం వ్యవసాయాన్ని గంపగుత్తగా మూసేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీని ఫలితం అనుభవిస్తారు ఖచ్చితంగా. మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున రైతుల కోసం సాగునీరు అందించేందుకు పూర్తిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎంత అనగా వేయడానికి ప్రయత్నం చేసినా కానీ రైతుల కోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులైతే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్ లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.